మన పూర్ణిమ సిల్క్స్ లో కాదాంబరి కలెక్షన్స్ స్వచ్ఛమైన కంచి పట్టు చీరలు. వివరాలకు కాల్ చేయండి. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ప్రపంచమంతా ఇప్పుడు ఒకే ఒకటి కోరుకుంటుంది. ఆ అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ఏదో ఒకటి ఆగిపోతే చాలరా దేవుడా అనే పరిస్థితిలో ఇవాళ అమెరికా ఎలా ఉందో, ఇరాన్ ఎలా ఉందో తెలియదు, కానీ మిగతా ప్రపంచం అంతా మాత్రం ఈ యుద్ధం ఇంతటితో ఆగిపోతే బెటర్ రా దేవుడా అనే ఒక దీంట్లో ఉంది, ఒక టెన్షన్లో ఉంది. ఈ యుద్ధం ఇలా కొనసాగితే ముందు ముందు వచ్చే పరిణామాల గురించి తెలుసుకొని దేశాల అధినేతలు కావచ్చు, ప్రధానులు కావచ్చు, పైకి అయితే గంభీరంగా కనిపిస్తున్నా లోపల ఏం జరగబోతుంది అనేది వాళ్ళకు నెక్స్ట్ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా వస్తాయా రావా అనే ఒక పరిస్థితిలో వాళ్ళు కూడా పాపం ఫీల్ అయ్యే పరిస్థితిలో ఉన్నారు. మాట్లాడదాం. ఈ అమెరికా ఇరాన్ శాంతి చర్చలు విఫలమైన తరుణంలో ఇక దానికి ముందున్న ప్రత్యామ్నాయం ఏంటి, దాని భవిష్యత్తు ఏంటి, ఈ యుద్ధం కొనసాగితే ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి, యుద్ధం ఆగిపోతే ఎప్పటికి దానికి రికవరీ కావడానికి ఎంత టైం పడుతుంది, ఈ పరిణామాలన్నీ దేశ ప్రజలు ఎన్ని రకాలుగా వాటిని భరించాల్సి ఉంటుందనే విషయాన్ని మనతో మాట్లాడడానికి జియో పొలిటికల్ అనలిస్ట్ అలాగే ఇమ్మిగ్రేషన్ లాయర్ సంతోష్ సాలాది గారు మనతో ఉన్నారు. నమస్తే సంతోష్ గారు. సార్, గుడ్ ఈవినింగ్ సార్. బాగున్నారా? నమస్తే, హ్యాపీ, వెరీ ఫైన్. అంటే బాగుంటాం అంటే ఇండియాలో చిల్లుగానే ఉన్నాం, మనకే సంబంధం లేని ఫోర్సింగ్ కండిషన్స్ వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాం. అంటే జస్ట్ ఇప్పుడు మొన్నటి వరకు మనం ఏమన్నా జియో పాలిటిక్స్ ఇదంటే అసలు మనకి సంబంధం లేని టాపిక్స్ లేదో ఓకే అదొక ఇంటెలెక్చువల్ కైండ్ ఆఫ్ కింద ఉండిపోయేది కదా. కామన్ మ్యాన్ ఇంటి దాకా వచ్చింది కదా. జస్ట్ మీ దగ్గరకు వచ్చే ముందు రెస్టారెంట్ లాగొచ్చాం, వాడు ఈ మెనూ ఏం లేదు సార్, ఒక 4 ఐటమ్స్ ఉన్నాయి సెలెక్ట్ చేసుకోండి అంటున్నాడు. అవునండి, గ్యాస్ అందరి ఇళ్ళకి గ్యాస్ సిలిండర్ కామన్ గా ఇంటి దాకా వచ్చేసింది కదా ఇష్యూ. అవును, గ్యాస్ ప్రాబ్లం చాలా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ హోటల్స్ లో మెనూ మారిపోయి దాదాపు 1 మంత్ అయింది. ఇప్పటికీ రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ల కారణం ఏంటంటే ఎల్పిజి గ్యాస్ పట్టించుకునే ఆటోల వల్ల ఎక్కడికెక్కడ కిలోమీటర్ల క్యూ లైన్లు ఉంటున్నాయి. రూమర్స్ మధ్యలో మనకు తెలిసిందే లేదు, నేను ప్రత్యక్షంగా చూసాను. అది కూడా ఉంది. పంజాగుట్ట ఎర్రమంజిల్ దగ్గర ఉన్న ఒక ఎల్పిజి గ్యాస్ ఆటో గ్యాస్ స్టేషన్ కోసం మీరు నమ్మరు, రాజ్ భవన్ నుంచి యూ షేప్లో రాజ్ భవన్, యశోద హాస్పిటల్, అటు నుంచి మళ్ళీ ఆ మోడల్ హౌస్ నుంచి సేమ్ మళ్ళీ గ్యాస్ దాని వరకు మొత్తం ఒక 1000 ఆటోలు ఉంటాయండి క్యూలో. మీరు ఎనీ టైం వెళ్ళి చూడొచ్చు కావాలంటే. నేను చెప్పింది ఈ టైం ఆ టైం అని కాదు, మీరు చెప్పింది ఢిల్లీలో చూసా సీన్ దాంట్లో. ఇంకా బెంగళూరు వచ్చేటప్పుడు బెంగళూరు అయితే మూసారు. అవును, ఆ సిఎన్జి ఎల్పిజి సగం స్టేషన్ నో సప్లై కింద వాళ్ళు కంప్లీట్లీ మూసారు. సిఎన్జి అయితే లేదు, 1-2 చోట్ల తప్ప ఎక్కడ దొరకట్లేదు, నో స్టాక్ అని పెట్టేశారు. ఎల్పిజి అప్పుడప్పుడు ఓపెన్ చేస్తున్నారు. దానికోసం రేయింబౌళ్ళు ఆటో డ్రైవర్లు క్యూలు పెట్టేసి ఇట్లా అదొక టాస్క్, అదొక టైము, దానివల్ల ట్రాఫిక్ చాలా ట్రాఫిక్ జామ్. ఫ్యామిలీస్ కూడా బుక్ చేశాక 30-40 days రానోళ్ళు అంటే ఎంతమంది ఎన్ని డెనీ చేయనివ్వండి సార్, ఇదైతే ఫ్యాక్ట్, నేనే చూసాను చాలా. అవును, 30-35 days అయ్యి కూడా ఇంకా డెలివరీ కానున్నారు. అసలు ఆన్లైన్ గ్యాస్ బుకింగ్ జరగట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఏదో గూగుల్ పే, పేటిఎం, ఫోన్ పేలో వెళ్ళి గ్యాస్ చేసుకుంటే అది అవుతుంది తప్ప మామూలుగా అయితే అది ఐవీఆర్ఎస్ రెస్పాన్స్ లేదు. నేను కూడా ఒకటి మొన్న రీసెంట్ గా బుక్ చేసి ఉంటున్నా, దాన్ని మళ్ళీ యూపీఐ చేసి యాప్ లో నుంచి సంతోష్ గారు చెప్పండి. ఇప్పుడు ఈ శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఇక్కడ జోక్ ఏంటంటే ఒక అతిపెద్ద అమెరికా, సూపర్ పవర్ అమెరికా, ఇంకో మేము కూడా సూపర్ పవర్ కి ఏమాత్రం తక్కువ కాదని ఇరాన్, ఇద్దరు అసలు ఏమి దేంట్లోనూ ఫార్వర్డ్ లో లేని ఒక పాకిస్తాన్ లో వెళ్ళి శాంతి చర్చలు చేశారు. అంతేగా, అఫ్ కోర్స్ అదేదో అందుకే కామెడీ షో అయింది, అది కామెడీ షో లాగా మారింది, విఫలమైంది. సో ఇప్పుడు మళ్ళీ ఎవరి స్థాయిలో వాళ్ళు మేమంటే మేమని ఢీకొంటున్నారు. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి గురించి అక్కడ ఆ ఇష్యూ ఒకవేళ అక్కడ నిజంగా అండర్ మైన్స్ గాన పేలితే పరిస్థితి ఏంటి? అసలు ఇప్పటికే చాలా నౌకలు అక్కడ చిక్కుకున్నాయి, చాలా దేశాల నావికులు వారాల పాటు నీళ్ళలో గడుపుతున్నారు. సో వీళ్ళ గురించి ఎవరు ఆలోచించట్లేదు. దీన్ని మీరు ఎలా చూస్తారు సార్? ఓపెన్ గా మాట్లాడుకుంటే మనం కొన్నేళ్లు కష్టపడి ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకుని గ్లోబలైజ్డ్ వరల్డ్, ప్రతి ఒక్కళ్ళు గ్లోబలైజేషన్ వచ్చాం. ఇదే అమెరికా నీతులు చెప్పి ప్రతి ఒక్కరికి మీకు డెమోక్రసీ రాదు, మీకు సివిలైజేషన్ రాదు, ఈవెన్ మీరు గ్లోబలైజ్ అవ్వలేదని చెప్పి కూడా వీళ్ళు వెళ్ళి పట్టుకొచ్చిన ఉన్నాయి కదా. అవును, ఆ వర్షన్ చూసినా మళ్ళీ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం సార్? అందరం ఇప్పుడు జరుగుతుంది ఏంటి? బస్తీ మీద సవాల్. అవును, ఎవరికి ఎంత దమ్ము ఉంటే చూపించుకో, కొట్టుకో, తెచ్చుకో. ఎవడు అడిగే ఒక పెద్ద మనిషి లేడు. ఒక పేరుకి మన అందరం కలిపి ఏం చేసాం? 1940s లో UN క్రియేట్ చేసుకున్నాం, World War II తర్వాత. సరే, అందరం UN ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గాంధీ గారు 3 కోట్లు ఉన్నాయి కదా ఇండియాలో, అవి ఇక్కడ లేవు అందరూ అంటున్నారు కదా ఈ మధ్యన. UN ఉన్నాయి.
ఓకే, చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు, వాళ్ళు అదే పాటిస్తున్నారు. ఎంత జరుగుతున్నాయో వాళ్ళకి అసలు జనాలు ఆడి పక్కన చచ్చిపోయిన వాడికి సంబంధం లేదు, చూస్తున్నారు. సో ఈ 3 కోతులు అక్కడ జాయిన్ అయిపోయాయి. జాయిన్ అయ్యారు. అందుకే జనరల్ బాడీ మీటింగ్ పెట్టాక కూడా మళ్ళీ చైనా రష్యా వీటో చేసినాయి. అవును. సో ఇక్కడ కంప్లీట్ ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ పర్సెంట్ అన్డిక్లేర్డ్ ఒక రకమైన వరల్డ్ వార్ 3 సార్. ఇక్కడ లెవరేజ్ తో ఇప్పుడు యూఎస్ కి ఆపోజిట్ గా ఇప్పుడు జియో పొలిటిక్స్ అంటే కామనేగా, ఒకటి యాడ్ చేస్తే ఇంకోటి కౌంటర్ పార్ట్ చేస్తాడు ఏదో ఒకటి. ఇప్పుడు కామన్ గా యుఎస్ కార్టెల్ కి రష్యా చైనా ఈ లెఫ్టిస్ట్ కార్టెల్ ఒక రకంగా వీళ్ళది ఆపోజిట్ కార్టెల్ అనుకోవచ్చు. క్యాపిటలిజం వీళ్ళు నడిపించేది. చైనా ఈ టైంలో సైలెంట్ గా ఉన్న బ్యాక్ అండ్ ఆఖరికి నిన్న మీరు జేడీ వ్యాన్స్ స్టేట్మెంట్ లో కూడా వి కాంట్ రూల్ అవుట్ చైనీస్ ఇంటర్వెన్షన్ అన్నాడు ఈ టాక్స్ లో కూడా. బ్యాక్ అండ్ వీళ్ళకి ఉన్నారా, ఇరాన్ అది చూసుకుని ఎగురుతుందని. ఎందుకంటే ఇరాన్ చెప్తుంది మనకి ఇండియన్ హై కమిషన్ అఫీషియల్ గా వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చారు మన ఇండియాలోనే. బయట కంట్రీస్ లో కొన్ని మిక్స్డ్ కనెక్షన్స్ ఉన్నా మన దగ్గర వాళ్ళు క్లియర్ గా అన్నారు మేము ఇంటెన్షనల్ గా ఏం లేవు, మేము బెటర్ గానే రెస్పాండ్ అయ్యాం. యుఎస్ వాళ్ళకి అసలు అక్కడ మాట్లాడడానికి ఇంట్రెస్ట్ కూడా లేనట్టు మాడారు. అంటే జస్ట్ ఇది షో కోసమే తప్ప దే డింట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్ ఫర్ పీస్ అనేది వాళ్ళ వర్షన్. యుఎస్ చెప్పిన స్టేట్మెంట్ కూడా మనకు అదే కనబడుతుంది. ఏదో జనాలందరూ మీరు సో కాల్డ్ పెద్ద అన్నావు కదా, నువ్వు కొట్టుకుంటే ఎలాగా. ఇప్పుడు ఎందుకంటే మనలాంటి కంట్రీస్ చాలా ఫేస్ అవుతున్నాయి, మనకేమీ సంబంధం లేనిది, మన దగ్గర రిజర్వ్స్ కూడా అయిపోతున్నాయి. జెన్యూన్ డిమాండ్ కదా. అవును, నేను ఫుడ్ క్రైసిస్ వస్తుందండి, ఫ్యూయల్ క్యాస్ అనేది. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లో జరిగేది 20% ట్రేడే వరల్డ్ ట్రేడ్ లో. కానీ ఆ 20% లో మేజారిటీ ఆఫ్ ద ట్రేడ్ ఈ ఎనర్జీ ట్రేడ్. అవును, ఎనర్జీ ట్రేడ్ వల్ల మనం ఇంత వాడికి అదే పాయింట్. ఇప్పుడు వాడికి ఆ లెవరేజ్ ఉండబట్టాక టాక్స్ దాకా పట్టుకొచ్చాడు. అవును, టాక్స్ చేసేది ఎవరు? జోగి జోగి అది ఉంటుంది తెలుగు ఆ టైప్ లో. పాకిస్తాన్ ఒక ఫెయిల్డ్ నేషన్. ట్రంప్ రేజ్ బైటింగ్ లిటరల్లీ ఇండియా నేమ్ అనలేక చాలా విషయాలు వీళ్ళు పాకిస్తాన్ ఎంకరేజ్ చేసుకోవడం వెనకేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు కూర్చొని జరిగారు. ఇప్పుడు అందరూ జోక్ రేట్ గా అఫీషియల్లీ వరల్డ్ లో చిన్న పిల్లోడి నుంచి బేసిక్ సెన్స్ ఉన్న ఎవడైనా ట్రంప్ ని ఇప్పుడు ఏమంటున్నారు సార్? పొగుడుతున్నారా, తిడుతున్నారా? క్రిటిక్స్ ఆబ్వియస్లీ వాళ్ళ కంట్రీలోనే ఎన్ని ఇష్యూస్ 61% పోల్స్. నిన్న కాక మన కాలిఫోర్నియా, న్యూయార్క్ అన్ని చోట్ల ప్రొటెస్ట్ చేస్తున్నారు జనం రోడ్ల మీదకి వచ్చి. ఏంటిది అనేది ఆల్రెడీ వాళ్ళకి వార్ స్టార్ట్ అయినప్పటి నుంచే ఇన్ఫ్లేషన్ హెవీగా వెళ్ళింది. ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ ఉంది. ట్రంప్ వచ్చిందే నేను ఇన్ఫ్లేషన్ తగ్గిస్తాను, వార్లు చేయకూడదు, చేయితే మనీ డబ్బులు అవుతుందని తను వచ్చాడు. వచ్చి రివర్స్ చేస్తుంది అదే కదా. ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా పడుకున్న గాడిదను లేసి తన్నించుకున్నట్టు అయింది. అంతే కదా సార్ అయింది. ఇప్పుడు ఇన్ని రోజులు హర్మోజ్ జలసంధిలో ఏ నౌకలు పోయినా ఫ్రీగా ఉండేది, ఫ్రీ ట్రేడ్. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అమెరికా బలప్రయోగం చేసి గెలుచుకున్నా అక్కడ పే చేయాలి ట్యాక్స్, టోల్ ట్యాక్స్. ట్రూ. ఈ ఇరాన్ దీంట్లో పై చేసి సాధించిన వాళ్ళు టోల్ ట్యాక్స్, ఎందుకంటే వాళ్ళకి ఇల్లు అలవాటు చేశారు కొత్తది, ఇలా డబ్బులు తీసుకోవచ్చు అన్నమాట అనేది ఇప్పుడు దాకా లేదు. ఇప్పుడు అఫీషియల్ గా ట్రంప్ అన్నది ఏంటి, నిన్నగా విన్ అయితే రెసిడ్యువల్ ఇవన్నీ మేము పెట్టుకుంటాం, మేము టోల్ వసూలు చేస్తాం అని ఓపెన్ గా చెప్తున్నారు. ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్న పవర్ తో ఓకే వాళ్ళకి టోల్ కట్టక రెడీ, నాకు కట్టండి అంటది. అవును, పైగా వాళ్ళు లాస్ అయి ఉన్నారు కదా, చాలా లాస్ అయింది వాళ్ళకి. సో ఇప్పుడు ఏంటంటే మనం ఉన్నదే కాకుండా పాత ఇది ఒకప్పుడు జమానాలోకి వెళ్ళిపోతున్నాం. ఫ్రీ ట్రేడ్, వరల్డ్ ట్రేడ్ అనేది ఏదైతే పెట్టుకుని అందరినీ ఓపెన్ బౌండరీస్ అని చేసాం, ఇప్పుడు అది పోయింది కదా, క్లోజ్ బౌండరీస్. పక్కనే ఉన్న గల్ఫ్ కంట్రీలో వాళ్ళ మీద వాళ్ళు బాంబింగ్ చేయడం వల్ల ఎయిర్ స్పేస్ ఇదే ఎంత డిస్ట్రప్షన్ జరుగుతుంది సార్. ఎయిర్ ట్రావెల్ అయితే మీరు ఒక్కొక్క రోజు రేట్స్ ఎలా వెళ్తానే అర్థం కావట్లేదు. ఎందుకంటే 2-3 days బ్లాక్ అయిపోద్ది, అది బ్యాక్లాగ్ అయిపోద్ది కదా. దట్ టు లాస్ట్ 10-15 years నుంచి కూడా మిడిల్ ఈస్ట్ వాళ్ళు వాళ్ళు ఏవియేషన్ లాజిస్టిక్స్ హబ్ గా ప్రొజెక్ట్ చేసుకున్నారు, స్ట్రాటజికల్ గా పెట్టుకున్నారు కూడా. మీ ఖతర్, మస్కట్, దుబాయ్ నుంచే మనకి 80% ఆఫ్ నార్త్ అమెరికా ఫ్లైట్స్ ఇప్పుడు వెళ్తున్నాయి కనెక్టింగ్ అంతా. మనకు అవే మూసుకుపోయి ఉన్నప్పుడు చాలా ఇష్యూస్ కదా. లాస్ అన్ని రకాలుగా లాసే. అంటే వార్ అంటే ఆబ్వియస్లీ లాస్ ఉంటుంది, కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయని లాస్ ఉంది సార్, అసలు సంబంధం లేదు. ఇప్పుడు ఈ అమెరికా మధ్యంతర ఎన్నికలు జరుగుతున్నాయి పార్లమెంట్ కు, దీని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందంటారా అక్కడ? అదే ఉండదు సార్, ఎందుకంటే ఫెడరల్ స్ట్రక్చర్ లో వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ కూలిపోయే అంత అయితే లేదు. దానివల్ల ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు తెగించేశారు, వార్ చేస్తున్నారు. ఎక్కడ దాకా అంటే ట్రంప్ కొన్ని హావభావాలు చూస్తే కూడా మీరు చాలాసార్లు అనుకుంటారు ఇది చిన్నపిల్లలు కూడా కొంచెం ఆశ్రయించుకునేలాగా ఉంటుంది కొన్ని చర్యలు. ఎందుకంటే ఇంకా పీక్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. వార్కి వెళ్ళకపోయి ఉంటే తనకి వేరే వర్షం. ఇప్పుడు వార్ తీసుకున్నాడు, తను విన్ అనే చేసి చూపించాలి. అట్లీస్ట్ వాళ్ళ సపోర్టర్స్ కూడా, ఇప్పుడు రిపబ్లికన్స్ డెమోక్రాట్లు అట్లీస్ట్ వాళ్ళు చేయడానికన్నా, ఇప్పుడు డెమోక్రాట్స్ వీళ్ళు తిడుతున్నారు, రిపబ్లిక్ సపోర్ట్ చేయండి, ఎవరికన్నా ఏదో ఉండాలి కదా. ఎవరికి ఇప్పుడు రెండుకి చెద్ద రేవడి అన్న టైప్లో ఓన్ సపోర్టర్స్ కూడా ట్రంప్ని చాలా మంది సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు ఇన్నాళ్ళు ఏంటి, ఇరాక్కి వెళ్ళారు అనుకోండి, వాళ్ళు కొట్టారు, ప్రపంచం అంతా తిట్టినా మన ఎండ్ ఆఫ్ ద డే అంతే కదా. వాడికి దృష్టిలో అది విన్నే వాళ్ళకంటే, మిగతా వాళ్ళు ఎన్ననే చెప్పనివ్వండి, ఇంపాక్ట్ వాళ్ళది. కానీ ఇప్పుడు ఏంటి, గెలిచే పరిస్థితి లేదు. ఇప్పుడు మీరు సుప్రీం లీడర్ని ఎలిమినేట్ చేశారు, తర్వాత మెజారిటీ ఉన్న లైనప్ అందరినీ నెక్స్ట్ లెవెల్ 2 మొత్తాన్ని 7-8 లెవెల్ వరకు ఎలిమినేట్ చేశారు. అయినా ఏమైనా తగ్గిరా? పైవేచి ఇంకా పెరుగుతుంది. ఇక్కడ వాళ్ళు చాలా రాంగ్గా గెస్ చేసింది ఏంటంటే ఐఆర్జీసీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. ఏదైతే ఇరానీ రెవల్యూషనరీ గార్డ్స్ ఏదైతే ఉందో మీకు, వీళ్ళకి ఏ జోన్కి ఆ జోన్ ఆటానమీ ఉంది.
ఎండ్ ఆఫ్ ద డే జిహాదీస్ కాబట్టి వాళ్ళు దేవుడు ఉన్నంతకాలం వాళ్ళ ఎనర్జీ పోదు. ఇప్పుడు వాడు చచ్చిపోవడానికి రెడీ అయ్యే ఉన్నాడు. ఇప్పుడు సెంట్రల్ కమాండ్ నుంచి ఏం రావట్లేదు, ఎవరికాడికి ఎక్విప్డ్ వాళ్ళు వర్క్ వస్తున్నారు, చచ్చిపోతున్నారు, నుంచుంటున్నారు, కొడుతున్నారు. సో దీనివల్ల ఎయిర్లో వీళ్ళు ఎంతకాలం చేసినా ఈ వార్లో ఇరాన్ని వీళ్ళు ఏం చేయలేరు. సో మిగిలిన ఆప్షన్ ఏంటి? బై ల్యాండ్ ఎంటర్ వాళ్ళు. అది కుదరదు. ఇరాన్ అంత వ్యాస్ట్ ఉంది, వీళ్ళకి ఇప్పుడు అంత రిసోర్సెస్ లేవు, ప్లస్ అంత ఫెసిలిటీ లేదు. సో ఇది అందుకనే నెవర్ ఎండింగ్ టెసిల్ అవుతుంది. కంప్లీట్గా వీళ్ళని పక్కన సైడ్ చేయడానికి లేదు. అలాగని ఇప్పుడు మన చిన్న చిన్న కంట్రీస్ వెనిజులా లాంటి వాళ్ళు యూఎస్ ఈజీగా పట్టుకొచ్చు. వెళ్ళారు రాత్రికి వెళ్ళి ఎత్తుకొచ్చారు ప్రెసిడెంట్ ని, కొత్త వాళ్ళు ఇన్స్టాల్ కూడా చేస్తారు 2 రోజుల గవర్నమెంట్ ని. ఇక్కడ ఇరాన్ లో పరిస్థితి లేదు సార్. అందుకనే చాలా బాధగా ఉంది. అంటే చాలా ఇది ఒక 1-2 months అయ్యేది కాదు. కాకపోతే ఏంటంటే ఇది వరకు అంత ఇంపాక్ట్ ఉండదు హెవీగా. మొన్నటి వరకు వీళ్ళే చేసినంత కాకుండా ఉంటుంది. వార్ ఇప్పుడు నేనైతే ఫెయిల్ అయింది కదా, ఆఫీషియల్లీ నడుస్తూ ఉంటుంది ఈ సాగాలాగా. దీంట్లో రోజు ఇంకా ఈ స్టేజ్ కమర్షియల్ స్టేజ్లోకి వచ్చింది సార్ ఇప్పుడు వార్ చెప్పాలంటే. మొన్నటిదాకా ఏదైతే బలాల దగ్గర ఉందో అక్కడ తేలిపోయింది. ఇప్పుడు న్యూక్లియర్ అయితే తీసి వాడలేరు ఎవరు. యుఎస్ అది చేసిందంటే ఎండ్. ఇంకా అంటే వాళ్ళ వర్షన్ కూడా ఇంకా మిగతా ఎక్కడ ఏం చెప్పడానికి ఉండదు. ఇమీడియట్ గా నార్త్ కొరియా లాంటి వాళ్ళు రియాక్ట్ అవ్వచ్చు. ఇది కంప్లీట్లీ ఇంకా వరల్డ్ డిస్ట్రక్షన్ అది. అందుకోసం ఆ స్టేజ్కి వెళ్ళలేరు కాబట్టి ఉన్న స్టేజ్లో వీళ్ళు ఇప్పుడు చేయాల్సిందో చేస్తారు. ఇంకా జరిగింది ట్రేడ్ వారే సార్ ప్యూర్లీ. అదే మనకి నష్టం కూడా. ఎందుకంటే ఇండియా ఫిజికల్గా మనకి ఎక్కడ ఎఫెక్ట్ లేదు ఇప్పుడు దాకా. ఎక్స్ట్రా షెల్లింగ్స్, బాంబింగ్. పాకిస్తాన్ లాంటి శత్రువు ఇంకా పెరుగుతుంది ఇప్పుడు యుఎస్ సపోర్ట్తో. నిన్న కాక మన పాకిస్తానీస్ ఏమంటున్నారు, మాకు ఇజ్రాయెల్ ఇండియన్సే మనకు వాళ్ళని చేసింది లేదు, ఏం లేదు. ఆడికి అది వినం చెమ్మడమే ఆడి పని కదా, విషం చెమ్మడమే. చూడండి పాకిస్తాన్ లక్ ఎలా ఉందంటే, ఒకవైపు చైనా దాన్ని ఎంటర్టైన్ చేస్తుంది ఇండియాకు అపోజిట్ గా. ఇప్పుడు అమెరికా కూడా తోడైంది. అంటే 2 సూపర్ పవర్స్ ఇప్పుడు పాకిస్తాన్ అనివార్యంగా సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి. ఎగ్జాక్ట్లీ. ఇది మనం అంటే చాలా మందికి ఇది అవుతుంది. నిన్న కాక మన ఉదయ్ కోటక్ గారు ఉన్నారు కదా, కోటక్ బ్యాంక్ చైర్మన్. అవును, ఉదయ్ కోటక్ గారు చాలా ఓపెన్ గా ఒక విషయం. ఫిక్కీది యాన్యువల్ కాన్ఫరెన్స్ జరిగింది ముంబైలో, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ కామర్స్. ఫిక్కీ ఈవెంట్ లో ఆయన ఓపెన్ గా చెప్పింది ఏంటంటే, ఒకప్పుడు బ్రిటిషర్స్ కానీ ఇప్పుడు ఇండియాలో ట్రంప్ అంటుంది, ట్రంప్ వర్డ్స్ అని ఫ్యాక్ట్సే, అది నచ్చినా నచ్చపోయిన ఫ్యాక్ట్. ట్రంప్ క్లియర్ చెప్తున్నాడు, మేము గెలిచాక ఖచ్చితంగా స్ట్రైట్ ఓవర్ టోల్ వేస్తాం. అంటే బార్బరిజం మళ్ళీ ఆ జమానాలోకి వెళ్తున్నాం కదా. ఎవరి దగ్గర టెక్నాలజీ లీడ్ ఉంటే వాళ్ళకి లెవరేజ్ ఉంటుంది. ఇప్పుడు బ్రిటిషర్స్ ఇండియా వచ్చారండి, ఫస్ట్ ఇండియా వచ్చి ఇక్కడ ఉన్న ప్రిన్స్లీ స్టేట్స్ అందరికి వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ అప్పుడు ఏంటి, గన్స్, గన్ పౌడర్. మన ప్రిన్సెస్ కి ఈవెన్ మన చెన్నై ఉంది, చెన్నై పోస్ట్, శ్రీకాళహస్తి తాలూకు రాజు దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. 1 year ట్రేడ్ చేసుకున్నారు, బ్యారక్స్ పెట్టినారు, మన సామాన్లు. మనం కూడా ఏమన్నా ఈ టైంలో మనకి యుద్ధాలు జరిగినప్పుడు ఇదేంటి ఆ టెక్నాలజీ ఇప్పుడు చైనా వాడు వచ్చి మనకు అమ్ముతాడు యుఎస్ వాళ్ళగా. అరే భయ్ నీకేంటి, నా దగ్గర గన్స్ ఉన్నాయి. అప్పుడు మన దగ్గర గన్స్ లేవు కదా, వీళ్ళు సుపీరియర్ టెక్నాలజీ. గన్ పౌడర్, ఈ రెండింటిని పట్టుకొచ్చి ఫస్ట్ ఇదే సార్ టెక్నాలజీ. ఇవాళ మనం సెమీ కండక్టర్స్ ఏలోకి వచ్చాం టెక్నాలజీ. ఒకప్పుడు సింపుల్ గన్స్, గన్ పౌడర్ తోనే లెవరేజ్ కింద వాడుకున్నారు. మన రూలర్స్ కి అదే టెక్నాలజీ ఇచ్చి వాళ్ళతో డీల్ చేసుకుని, నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను కదా, నాకు ఏదైనా స్పెషల్ టాక్సెస్ నువ్వు మామూలు నీకు ఇంత కప్పం కట్టాలనుకో, ఇంత కట్టను సగం కడతా అనే స్టేజ్ తర్వాత మనమే ఒక 10 మంది హైర్ చేసుకుని వీడి మీద ఇంకా బెటర్ టెక్నాలజీ కొడితే మొత్తం రాజ్యం మందే కదా అని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ట్రేడింగ్ కంపెనీ కాస్త మళ్ళీ రూల్ చేసే ఎంపైర్ కింద మారింది. ఇప్పుడు జరుగుతుంది కూడా అంతే. ఎవరి దగ్గర టెక్నాలజీ బెటర్ గా ఉందో వాడి తీసుకుని కొడుతున్నాడు. ఇప్పుడు ఇరాన్ కూడా ఆ టెక్నాలజీ ఉండబట్టే కదా షహీద్ డ్రోన్లని అవ్వని పక్కన వాళ్ళు చేసి 35 F-15 యుద్ధ విమానాలని ధ్వంసం చేసిందంట లిటరల్. వాళ్ళు కూడా సో వీళ్ళు కూడా అదే లెవరేజ్ ఇప్పుడు అందరి దగ్గర ఉంది. సో కామన్ అయిపోయింది. సో అందుకే ఒక స్టేజ్ వరకు ఇప్పుడు ఈ యుద్ధం కూడా ఏమైనా తేలిందా, కొట్టుకున్నారు. అగైన్ మళ్ళీ ఇప్పుడు బ్యాక్ అండ్ ఇదే వార్. నేను నీకు ఆ సప్లై ఆపుతా, ఇప్పుడు ఆల్రెడీ శాంక్షన్స్, ఇదే గేమ్స్ ఆర్ ఎండ్ ఆఫ్ ద డే. కాకపోతే ట్రంప్ లాంటి వాళ్ళ వల్ల ఏం జరుగుతుందంటే, మరీ తొందరపాటుగా చేసిన నిర్ణయాలు ఉన్నాయి కదా, దీనివల్ల ఇమీడియట్ గా ఎఫెక్ట్స్. మార్కెట్స్ వీటికి తట్టుకునే ఆల్రెడీ 2 years నుంచి మార్కెట్స్ ఘోరంగా ఉన్నాయి. ఈ వెంటనే దెబ్బ మీద దెబ్బ పడేటప్పటికి కంప్లీట్ సప్లై చేయని దెబ్బ సార్. ఇప్పుడు ఇండియాలోనే మనం లైవ్ లో చూస్తున్నాం కదా, చాలా చోట్ల చిన్న చిన్న ఊర్లో కూడా ఎఫెక్ట్ వచ్చేసింది. అవును, వచ్చింది. ఓవరాల్ గా చాలా పెద్ద ఇంపాక్ట్. ఏం చెప్పారు ఆయన కోటక్ ఆదిత్య? ఈ వర్షనే సార్. ఇప్పుడు ఏంటంటే బ్రిటిషర్స్ ఎలా అయితే ఇచ్చేసారు, ఇప్పుడు వరల్డ్ లో 3 countries టెక్నాలజీ లీడ్ లో ఉన్నాయి ఓపెన్ మాట. ఇప్పుడు లెవరేజ్ కూడా టెక్నాలజీ ద్వారానే కదా. ఆబ్వియస్లీ మనందరూ తెలుసా అమెరికా సూపర్ పవర్, సెకండ్ చైనా. దే హ్యావ్ బెటర్ టెక్నాలజీ దాన్ ఎనీ వన్ ఎల్స్. అండ్ ఈ టెక్నాలజీ డెలివర్ చేయాలంటే కావాల్సిన ఏంటి, రేర్ ఎర్త్స్ కానీ, మన మెటల్స్ కానీ, దాని తర్వాత దానికి బేసిక్ కావాల్సిన లైనప్ కానీ, మొత్తం సప్లై చైన్ నుంచి డిగ్గింగ్ వరకు చైనా హ్యాస్ కంట్రోల్. అంటే ఇంకో 20 years దీని మీద చేయాలని మనకు తెలుసు. దాని లైనప్ అంతా వాళ్ళే డిగ్ చేస్తున్నారు, వాళ్ళే ప్యూరిఫై చేస్తున్నారు, వాళ్ళే ప్రాసెస్ చేస్తున్నారు, ఫ్యాబ్రికేషన్ కూడా వాళ్ళే చేస్తున్నారు. సో ఎవ్వరు వాళ్ళని కాదనలేదు. అంటే మనం అయిపోతాం అందరం. సో చైనా సెకండ్, థర్డ్ ఒక రకంగా రష్యా.
ఎంత వార్ జరిగింది. అవును, ఉక్రెయిన్ తో ఎప్పటి నుంచో జరుగుతున్నా కూడా అది స్టిల్ ఎగ్జాక్ట్లీ యూరోపియన్ యూనియన్ కి ఓపెన్ వార్నింగ్ ఇచ్చాడు పుతిన్, మీరు ఎవరు వచ్చినా నేను కొడతాను. ఎవరైనా నేను చేయగలిగారా? లేదు. మనకు అంత సీన్ ఉందా సార్? ఓపెన్ గా లేదు, ఆనెస్ట్ గా అయితే లేదు. అది బిల్డప్ చేయడానికే మోదీ గారు వచ్చాక ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ కానీ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్స్ లాంగ్ టర్మ్ గోల్స్ అవే. ఎందుకంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లో ఉంటే మనకి బెనిఫిట్ అవుతుంది, మనమే చేసుకుంటాం. సెకండ్, ఆత్మనిర్భర్ కూడా ఏంటి, ప్రతి ఇన్నోవేషన్ టెక్నాలజీ ఓన్ గా ఉంటుంది. మనని పేటెంట్ పెట్టి కొనుక్కుంటున్నాం. ఒక ఎయిర్ బస్ చేసే పరిస్థితి లేదు మనకి. ఎప్పుడుదో టెక్నాలజీ అది. 88 లో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సుప్రీం లీడర్ని కొట్టారు కదా గ్లైడర్స్ తో ఇచ్చేసి, అది 88 లో టెక్నాలజీ సార్. 1988 మనం 2026 లో ఉన్నాం. 88 లో టెక్నాలజీని రెప్లికేట్ కూడా ఇంకా మనం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. సో దానికోసమే దాని మెయిన్ డ్రాబ్యాక్ అక్కడ స్కిల్స్ లేని ఎడ్యుకేషన్. అందుకని వీళ్ళు మెల్లిగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, ఈ స్కిల్ ఇండియా ఇనిషియేటివ్ తీసుకుంటే దీన్ని మనకి ఎఫెక్ట్ కొన్నాళ్ళు కనబడుతుంది ఇంకొక 5-10 yearsకి. బట్ యాజ్ ఆఫ్ దిస్ జంక్చర్ దిస్ మూమెంట్ ఈ ముగ్గురే వరల్డ్ లో లెవరేజ్ లీడింగ్ లో ఉన్న టెక్నాలజీస్ ఉన్నారు. అది కొటాక్ గారు కూడా అదే అన్నారు. ఇంకా ఏంటంటే ఒప్పుకోవాలి మన దగ్గర ఉన్న విషయం ఏది, మనం ఏం చేయగలుగుతాం. సో అందుకే అట్లీస్ట్ ఇండియా చేసిన బెనిఫిట్ అంటే మోదీ గారు లాస్ట్ 10 years గ్లోబల్లీ ఇని తిరిగి చేసుకోవాల్సిన కనెక్షన్ మనకి ఇప్పుడు యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇరాన్ నుంచి గ్యాస్ సరిపోలా, లక్కీగా మన అర్జెంటీనా దగ్గర నుంచి యూరోప్ నుంచి కొనుక్కొచ్చాం కొంత, లేకపోతే ఇంతకంటే కూడా ఉండేది కదా పరిస్థితి. ఎందుకంటే 140 crore పాపులేషన్ సార్ ఈ కంట్రీ. ప్రతి దానికి స్కేర్సిటీ ఉంటుంది. స్టిల్ సర్వైవ్ అవుతున్నాం అంటే అదే గ్రేట్ ఉంది. అదే ప్రాబ్లం. ఈ కలోనియల్ థింగ్స్ ఇప్పుడు కాదు సార్. ఎందుకంటే ఈ లూట్ అంతా వాళ్ళు చేసి యూరోప్ లో ఉంది మనీ. బ్రిటిష్ వాళ్ళు 200 years మనం లూట్ చేసి ఉన్నారు. ఇంకా మనం వచ్చి 75 years అయింది. సో దాని ఎఫెక్ట్ అయితే ఉంది. బట్ ఓపెన్ గా మాట్లాడుకుంటే యాజ్ ఆఫ్ నో వీళ్ళ ముగ్గురికి తప్ప ఎవరికి లెవరేజ్ ఉంది? ఎవరో ఒకరు పంచం చేరటం, మాట్లాడుకోవడం, ఇలాంటి డైలమాలో కూడా ఇండియా ఇండిపెండెంట్ ఉంది. అది గ్రేట్నెస్ బికాస్ ఆఫ్ ఎ బెటర్ లీడర్షిప్. 2.5 నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయి. అదునుగా చూసుకుని ఇప్పుడు ఇంత సీరియస్ సినిమా జరుగుతున్నప్పుడు కామెడీ ట్రాక్ ఉంటది కదా. ఇప్పుడు పక్కన పాకిస్తాన్ చిన్న కామెడీ చేస్తుంది. ఉగాండా చూసి ఉంటారు మీరు, రెండు కాకముందు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ అన్నాడు. అవును, పెళ్లి చేసుకుంటా అన్నాడు. మీ టుర్కీ నుంచి మా రిసోర్స్ అంతా మీరు, అంటే అందరికీ తెలిసిందే రిసోర్స్ ఒకళ్ళు వాడుకుంటున్నారు. అక్కడ ఉన్న లీడర్షిప్ ఇప్పుడు ఆయన ఓపెన్ గా మెటీరియలిస్టిక్ కోరాడు. ఒక వైఫ్ ని కొంత డబ్బు $1 billion $2 billion అడిగారు. కొంతమంది ట్రంప్ లాంటి వాళ్ళు అది ఈగోయిస్టిక్ గా నా ప్రైడ్ కోరుకుంటున్నారు. ఆ నోబెల్ ప్రైజ్ అయితే ఇవ్వట్లేదు వీళ్ళు, అది ఇచ్చేదాకా ఆయన ఈనేలా లేడు. ఇంకా ఎవరు ఈగోవాలి సార్? ఆయన శాంతి చేకూరిస్తే నోబెల్ ప్రైజ్ వస్తుంది, శాంతి చేకూరిస్తే ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఆయన ఏమంటాడంటే రేపు పొద్దున్న ఇరాన్ దగ్గర న్యూక్లియర్ ఉంది, రేపో మాపో బాంబ్ చేసేసేది, చెయ్యకుండా నేను ఆపాను దీనికన్నా ఇవ్వండి అంటాడు. అలాగే ఉంది పరిస్థితి. అంటే వాళ్ళు చేసే ఏదైనా వాళ్ళు అలాగే ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు, ప్రపంచాన్ని ఉద్ధరిస్తుంటే. మామూలుగా ఇవ్వకపోతే అడుగు తినడము కాకపోతే బెదిరించడం ఏదో ఒకటి మొత్తానికి నయానా భయానా అంటారు చూసారా, ఆ టైప్ లో సామధాన దండోపాయాల్లో ట్రై చేస్తున్నారు. వీళ్ళతో పాటు ఇష్యూస్ కూడా ఉన్నాయి కదా సార్ పక్కన. ఇప్పుడు చిన్నవి ఈ అన్ని కలిపి ఎవరినెవరు అడిగే పరిస్థితులు లేరు. ఎందుకంటే రష్యా ఆల్రెడీ ఎంగేజ్ అయింది యుక్రెయిన్ దాంట్లో. వాళ్ళు ఎవరికి నీతులు చెప్పేలా లేరు, వాళ్ళు ఎవరు చెప్పదలుచుకోలేదు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చైనా ఏం చేస్తుంది, ఒకప్పుడు అమెరికాస్ గేమ్ ప్లాన్ మీరు World War I చూసుంటే హిస్టరీ ఎప్పుడు రెజొనేట్ అవుతుంది సార్, రిపీట్ రెజొనేట్ అవుతానే ఉంటుంది. World War I టైంలో మ్యానుఫ్యాక్చరింగ్ భూమ్ లో అమెరికా డబ్బు సంపాదించింది. మొత్తం అందరికి వెపన్స్ వీళ్ళే అమ్మారు, అందరి దగ్గరికి వెళ్ళారు, డీల్స్ చేసుకున్నారు. ఈవెన్ రష్యాతో కూడా వాళ్ళు ఫ్రెండ్షిప్ తోనే ఉన్నారు కదా World War II అయ్యేదాకా. ఇప్పుడు అదే టైప్ చైనా. ఒకప్పుడు నిన్న మొన్న అన్నారు, అప్పట్లో బ్రిటిషర్స్ ఓపియం ఉండేది, ఓపియంకి వార్ చేసి మీరు మా డ్రగ్స్ కొనరా అని చెప్పి యుద్ధం చేసి చైనాలో బ్రిటిష్ ఓపియం అమ్మింది. ఆ యుద్ధాలన్నీ ఓపియం వార్స్ అని దానికి జరిగినాయి. ఇండియా నుంచి వెళ్ళేవి ఓపియం అంతా. ఆ రోజు చైనాలో డ్రగ్స్ లో ఉండేవారు. అమెరికాలో కొత్తగా బ్రిటిషర్స్ వెళ్ళి అమెరికన్ కోచ్ క్రియేట్ చేసి వాళ్ళు మెషిన్స్ తయారు చేశారు. ఇవాళ అమెరికాలో డ్రగ్స్ నషాలు ఉంటున్నారు, చైనీస్ ఫ్యాక్టరీలో మెషిన్స్ టెక్నాలజీ తయారు చేస్తున్నారు. అది జరిగింది, రోల్ రివర్స్ అయింది. సో అందుకే చైనా ఏం చేస్తుంది, లెట్ ఇట్ బి, ఎవడైనా కన్జంప్షన్ వాళ్ళు కదా, ప్రొడక్షన్ మంది. అవును, సో లెట్ దెమ్, వాళ్ళు కొట్టుకుంటారో వస్తారు. ఇప్పుడు ఏమైంది సార్, ఓపెన్ గా మీరు ఒక గమనించాలి హిడెన్ ఫ్యాక్ట్, ఇక్కడ ఇంత ఇష్యూ జరుగుతుంది గ్యాస్ దాంట్లో. మీకు చాలా ఎకనామిక్ టైమ్స్ లో రీసెంట్ నిన్న కాక మన ఆర్టికల్ వచ్చింది, ఆల్మోస్ట్ ఇండక్షన్ స్టవ్స్ ఈ కొత్తగా ఎవాల్వ్ అయిన ఈ న్యూ టెక్నాలజీ స్టవ్స్ ఆల్మోస్ట్ మిలియన్స్ ఆఫ్ యూనిట్స్ మనం అమ్మాం. కొత్తగా 8 to 10 అంటే కోటి దాకా ఆర్డర్స్ లో ఉన్నాయి. మార్కెట్ స్టాక్ లేదు. మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో కూడా 40 రోజులు 50 రోజులు ఉంది, ఉన్నవి కూడా రేట్స్ పెట్టారు కదా. ఇవన్నీ ఎక్కడ నుంచి వస్తున్నాయి సార్, చైనా నుంచే. మనం చెన్నైలో అసెంబుల్ చేసి చేసుకుంటున్నాం. సో ఇండైరెక్ట్ గా మనకున్న క్రైస్ వాళ్ళు ఇప్పుడు బెనిఫిట్ పొందుతుంది ఎవరు, చైనానే. $1 billion ఓన్లీ ఆర్డర్స్ వస్తున్నాయి కదా సార్. కార్లు గీర్లు ఏమి అమ్మక్కర్లా, సింపుల్ పార్టికల్
సో చైనా వర్షన్ అదే ఇప్పుడు ప్రజెంట్ అందరూ తెలుసుకోవాల్సింది. చైనా ఎందుకు అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు చేసే డిప్లొమసీ చేస్తున్నారు. డైరెక్ట్ థింగ్ ఏంటంటే కన్జంప్షన్ వాళ్ళకి సప్లై చైన్స్ బ్రేక్ అయినా చైనాకు ఉన్న లెవరేజ్తో ఇవ్వగలుగుతుంది సప్లై. సో ఆబ్వియస్లీ ఇంతకుముందు 10 రూపాయలు కొన్నాడు 12 కొంటాడు, ఇంకోటి ఎవడు ఇచ్చేవాడు లేడు కదా. డిమాండ్ ఉంది ఇక్కడ 15 కానీ రీటైల్లో కొంటున్నారు. సో చైనా అందుకే షో ఎంజాయ్ చేస్తుంది. సేమ్ World War I టైంలో అమెరికా పరిస్థితి, బ్యాక్ ఎండ్లో చేసే డిస్కషన్ చేస్తాం, మీకేం కావాలో మేము ఇస్తాం, మాకేం కావాలో తీసుకుంటామని వాళ్ళు సైలెంట్గా వెళ్తున్నారు. సార్ నిజంగా చైనా ట్రాజెక్టరీ చాలా క్యూరియస్గా ఉంది. ఇంకా లెట్స్ సీ ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు బెటర్గా. సంతోష్ గారు, ఒక జియో పొలిటికల్ అనలిస్ట్గా దీనికి ముగింపు ఎలా ఉంటుందంటారు? ఎట్లా ఉంటుందని ఊహిస్తున్నారు? సార్ ఓపెన్ నేను గెస్ట్ చేస్తున్నా, నేను గమనించింది ఏంటంటే దే ఎండ్ ఆఫ్ ద డే దే కాంట్ ప్రొలాంగ్. ఎందుకంటే మార్కెట్స్ మీద డిపెండ్ అయిన కంట్రీ యూఎస్, క్యాపిటలిస్ట్ కంట్రీ. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఎక్కువ కాలం మార్కెట్స్ డీస్టెబిలైజ్ ఉంటారు. ఇప్పుడే చాలా తగ్గింది సార్ ఇంపాక్ట్. ఇది అయ్యాక కూడా వీళ్ళు ఏం ఎరగదీసి ఇప్పుడు కాకుండా కొంచెం స్ట్రైక్స్, బేసిక్ స్ట్రైక్స్తో ఈ బ్యాక్ ఎండ్ ఈ స్ట్రైట్ మీద ఇప్పుడు నిన్న మీరు అన్నారు కదా స్ట్రైట్నే ముందు బ్లాక్ చేస్తామని, వీటి మీద వెళ్తుంది. ఒక ఫ్యూచర్ అంటే ఒక 6 months తర్వాతే సార్. ఎందుకంటే చైనా కానీ రష్యా కానీ ఇన్వాల్వ్ అయ్యి ఒకేపు వస్తే ఇది ఒక బ్యాలెన్స్ ఇది వస్తుంది. కానీ వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అవ్వట్లేదు కదా, బ్యాక్ ఎండే ఉంటున్నారు. సో గెస్ గేమ్ కొంచెం కష్టమే సార్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్. ఎందుకంటే ఇది కొత్త టైప్ ఆఫ్ వెళ్తుంది కదా ట్రంప్ వచ్చిన తర్వాత. ఎవరి మాట వినకుండా ఎవరి మాట వినని సీతే టైప్లో ట్రంప్ అదే స్లోగన్ తీసుకుని వెళ్తున్నాడు. అది పిచ్చోడి చేతిలో రాయి ఎటుపడద్దు ఎవరు అసలు చెప్పలేం. ఈ మధ్య జరిగిన చాలా పరిణామాలు గమనించినప్పుడు ప్రపంచానికి అంత అర్థమైంది ఏంటంటే ఐక్యరాజ్య సమితి అనేది ఒక దిష్టి బొమ్మ లాగా, ఒక రబ్బర్ స్టాంప్ లాగా ప్రేక్షక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏమైనా దానికి ప్రత్యామ్నాయంగా కొత్త వ్యవస్థ ఏర్పడే అవకాశం ఉందంటారా? సార్ యాక్చువల్గా రూల్ ఆఫ్ ఆర్డర్ కోసమే మనం యుఎన్ఓ క్రియేట్ చేసాం. నిన్నో మొన్న కాదు, మీరు చాలా ఏళ్ళ నుంచి ఒక పాపులర్ మీమ్ ఉంది, ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతుంది. వెన్ యూ ఫెల్ట్ యూజ్లెస్ ఎనీ టైమ్ జస్ట్ వాచ్ ఇట్ యుఎన్ఓ. ఎంత ఖాళీగా ఉన్నాడైనా యుఎన్ఓ కంటే ఖాళీగా ఉన్నట్టు కాదు. అది సార్ యుఎన్ఓ పరిస్థితి. వాళ్ళ పని అందరినీ సెట్ చేయడం. ఎవడు వాడి మాట వినేలా లేడు, వాడే మాట చెప్పేలా లేడు. దానికోసం మనం కొంచెం బ్రిక్స్ లాంటివి క్రియేట్ చేసుకున్న ఆల్టర్నేటివ్. కానీ అవి కూడా అంత యాక్టివ్గా లేదు కదా. ఎందుకంటే ఇప్పుడు ఎవరి అవసరాలకి వాళ్ళకి కొంచెం యూసేజ్ లెవరేజెస్ బ్లాక్ అయ్యే టైంలో ఉంది. ఏదన్నా కాన్స్టెంట్గా ఒక ఫ్లో ఉంది అన్న టైంలో ఇది చేయొచ్చు. కానీ లాస్ట్ 5 years నుంచి కూడా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి కదా, ఒకటి నుంచి ఒకటి. మీరు గమనిస్తే కోవిడ్ నుంచి చూసుకుంటారు. కోవిడ్ అప్పుడు అందరూ ఏమన్నారు, దిస్ ఇస్ అన్ ఇండైరెక్ట్ అటెంప్ట్ ఆఫ్ World War III. మీరు World War I, II కూడా రాత్రి జరగలేదు కదా. ఇయర్స్ ఆఫ్ ఒకళ్ళ దగ్గర హిట్లర్ దగ్గర చూసుకుంటే ఫస్ట్ యూకే నెగోషియేట్ చేసి సగం ఇప్పించింది పక్కన బెల్జియం. స్టిల్ దే వెంట్ అగ్రెసివ్. అప్పుడు కదా ఇష్యూస్ వచ్చినాయి. ఇలాంటివే సార్ నా దృష్టిలో అయితే దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్. అండ్ ఇప్పుడు అందరికీ వరల్డ్ వార్స్ మనకు ఒక చిన్నప్పటి నుంచి హిస్టరీలో పెట్టి చదివిచ్చేసాం కాబట్టి వరల్డ్ వార్ అని ఎవడు అంటలేదు. చెప్పే ధైర్యం ఏ కంట్రీకి లేదు. బట్ ఇదే ఫ్యాక్టర్స్ ఎప్పుడు ఉన్నాయి ఇండైరెక్ట్ గా. Thank you, Santosh garu. Thank you very much. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.